భారతదేశంలో ఏ పార్టీ కూడా గెలవని విధంగా జనసేన పార్టీ గెలిచింది. 21 శాసనసభ్యులు, 2 పార్లమెంట్ స్థానాలు, 100% స్ట్రైక్ రేట్ గెలిచిన ఏకైక పార్టీ భారతదేశంలో జనసేన పార్టీ. కూటమి కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత దూరదృష్టితోటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున భారతీయ జనతా పార్టీకి ఒక పార్లమెంట్ స్థానం, 3 శాసనసభ స్థానాలు ఆ రోజు ఆయన అప్పచెప్పారో మీరు ఒకసారి గుర్తించుకోండి. స్వార్థం లేదు ఆయనకి. స్వార్థం ఉండుంటే ఆ రోజు నాబాబు గారు పోటీ చేసేవాళ్ళు, స్వార్థం ఉండుంటే ఇంకొక 3 శాసనసభ్యులు జనసేన పార్టీ నుంచి పోటీ చేసేవాళ్ళు, గెలిచేవాళ్ళు ఈ రోజున. కానీ భారతీయ జనతా పార్టీ అండ మనకి ఎంతో అవసరం మన రాష్ట్రానికి. రేపటి రోజున మన పోలవరం పూర్తి చేసుకోవాలన్నా, రేపటి రోజు మన అమరావతి పూర్తి చేసుకోవాలన్నా మనం అందరం కూడా ఒక 3 పార్టీలు కలిసి ఉంటేనే ఆ కార్యక్రమం మనం విజయవంతం చేయగలుగుతామనే దూరదృష్టితోటి పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు మన కోసం. ఆయన్ని మనం ఆదర్శవంతంగా తీసుకోవాలి. నాయకత్వం అంటే ఈ విధంగా ఉండాలని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని చూసి అద్భుతంగా పొగుడుతున్నారు. మనం గర్వపడాలి. మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మనం పవన్ కళ్యాణ్ గారి గురించి తలుచుకుంటాం. మనం అందించే ప్రతి సహాయంలో నలుమూల నుంచి ఎక్కడో దూర ప్రయాణం చేసుకుంటూ కూడా పార్టీ కోసం మన జన సైనికులు నిలబడతారు. అటువంటి వ్యక్తులు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.